హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి శుభవార్త అండి. ఎందుకంటే ఈ రోజు నుంచే జీతాలు మరియు పెన్షన్స్లో పెరుగుదల అనేది రావడం జరిగింది. మరి ఆ వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్స్కు పెరిగిన డిఆర్ అండి. మనకు డిఆర్లు అయితే పెరగడం జరుగుతుంది ఈ జూలై నెల నుంచి. ఏదైతే ఆగస్టు నెలలో తీసుకుంటామో జీతాలు మరియు పెన్షన్ రూపంలో, అందులో అయితే పెరుగుదల అయితే మనం గమనించవచ్చు. ముందుగా డిఆర్ఎస్ అలవెన్స్ జూలై 2024 జీతంతో పాటు ఆగస్టు 2024లో అయితే చెల్లించాలి. ఇది జూన్ 2023 నుంచి అలాగే మార్చి 2024 వరకు డిఏ బకాయిలు అయితే 3 సమాన వాయిదాల్లో చెల్లించబడతాయండి. జూన్ 2024 నెలలో సంబంధించి ఉద్యోగులకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాకు అయితే జమ చేయబడింది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఏదైతే డిఏ 30.03% ఉందో మరొక 3.64% అయితే పెరగనుందండి. మొత్తానికి మనం చూస్తున్నట్లయితే 33.67%గా అయితే డిఏ పెరగనుంది. డిఏ మరియు డిఆర్ అనేది జూలై 1 నుంచి క్యాష్తో, అనగా ఈ రోజు నుంచి పెరిగిన జీతాలు అయితే సిఎఫ్ఎంఎస్ సైట్లో వస్తుంది. మంజూరైన డిఎన్ఎస్ అలవెన్స్ అనేది జూలై 2024 జీతంతో పాటు ఆగస్టులో చెల్లించబడుతుంది. పెన్షనర్స్కి కూడా జూలై 1 నుంచి అయితే పెరిగిన డిఆర్ అనేది 3.64%తో ఏదైతే ఆగస్టు తీసుకుంటామో పెన్షన్స్ అప్పుడైతే రావడం జరుగుతుంది క్యాష్ రూపంలో. ఇక అరియర్స్ను అయితే 3 సమాన వాయిదాలలో అయితే చెల్లించడం జరుగుతుందండి. పిఎఫ్ ఉద్యోగులకైతే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాలకు మరియు సిపిఎస్ ఉద్యోగులకైతే 90% డిఏ బకాయిలు క్యాష్ రూపంలో చెల్లిస్తారు. ఇక పెన్షనర్స్కి క్యాష్ రూపంలో చెల్లిస్తారండి. ఇప్పుడు పెరిగిన డిఏ ప్రకారం ఎవరికి ఎంత అమౌంట్ అయితే బేసిక్ ఎంత పెరుగుతుంది అనేది ఇప్పుడు చిటికలో తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ అనేది 25,000 రూపాయలు ఉన్నట్లయితే ఈ పెరిగిన డిఏ కనుక మనం చూసుకున్నట్లయితే 3.64%తో 910 రూపాయలు అదనంగా రావడం జరుగుతుంది 25,000 రూపాయలకి. ఇందుకు సంబంధించిన ఫార్ములా వచ్చేసి బేసిక్ పే ఇంటూ 0.0364 అండి. ఆ విధంగా వచ్చిన అమౌంటే మనకు పెరిగిన బేసిక్ అవుతుంది, బేసిక్లో పెరుగుతుందండి. ఇక 12 నెలల అరియర్స్ ఒక్కో నెలకు 3.64%, 12 నెలలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ విధంగా అరియర్స్ అన్నీ కూడా మనకు సకాలంలోనే 3 సమాన వాయిదాల్లో రావడం జరుగుతుంది. ఇక 2 డిఏలను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అండి. మనము చూసుకున్నట్లయితే మార్చి నెలలో జీవో నెంబర్ 28 అలాగే డిఏ హైక్ కోసం అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా పెన్షన్ సంబంధించి డిఆర్ హైక్ కూడా మనకు జీవో రావడం జరిగింది. ఈ విధంగా మనకు శుభవార్త ఏంటంటే మొత్తానికి ఈరోజు నుంచి జీతాలు మరియు పెన్షన్స్ అయితే 3.64% పెరగనున్నాయి. బేసిక్లో ఏదైతే అమౌంట్ ఆగస్టు నెలలో వస్తుందో ఆ అమౌంట్తో కలిపి అయితే క్యాష్ రూపంలో తీసుకోవడం జరుగుతుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.